పార్లమెంట్ సభలో అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొంచెం అనుచిత వాక్యాలు కించపరిచినట్లు మాట్లాడిన మిత్రులారా. ఇది భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పదే 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 మీరు ఎందుకు తలుచుకుంటున్నారు? అదే ఒక దేవుని పేరు తలుచుకోవచ్చు కదా, స్వర్గానికి పోయాన్న సుఖంగా ఉంటారో అని అమిత్ షా గారు అంటున్నారు. దేవుడు ఉన్నాడో లేడో, స్వర్గం ఉన్నదో లేదో, కానీ ఈ భూమి మీద ఈ భారతదేశంలో మాత్రం సబ్బండ వర్గాలు ఆత్మ గౌరవంతో బతుకుతున్నదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలు వీళ్ళందరూ కూడా చట్టసభలలో ఉన్నారంటే దానికి కేవలం భారత రాజ్యాంగం, దాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని కూడా మేము గర్వంగా చెప్తున్నాం. అమిత్ షా గారు, మీరు అనుచిత వాక్యాలు చేసిండ్రో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఖండిస్తున్నాం. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నువ్వు ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి. లేకపోతే దళిత బహుజన వర్గాలు నీ మీద విరుచుకపడవలసిన సమయం వచ్చింది. మరి అలాగే బీజేపీ పార్టీ గుణంగా ఇట్లాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులను మరి రాజకీయంలోకి తీసుకోవద్దు. భారతదేశంలో 133 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో లేరో దాన్ని పక్కన పెడితే మాత్రం కొన్ని కోట్ల మంది జీవితాల బతుకులు మార్చింది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం. మీరు రాజ్యాంగం గురించి తప్పుగా చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుగా చేసి మాట్లాడితే ఈ దేశ ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఏం మాట్లాడతారు? ఇలాంటి వ్యక్తులకు బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వద్దు. ఇమీడియట్లీ ఈ బీజేపీ పార్టీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేయాలి. ఒక అధికారంలో ఉన్న నాయకుడేనా ఇలా మాట్లాడేది? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదా? ఇదే బీజేపీ పార్టీ రామ మందిరం కట్టడానికి మరి అక్కడ ఎవరి వలన ఈ రామ మందిరం కట్టారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో రాసింది హిందూ దేవుళ్ళు నిర్మించుకోవచ్చు అని. దాన్ని బట్టి అక్కడ రామ మందిరం కట్టారు కదా, దాని మీద కూడా మీకు సోయలేదా? మరి అంబేద్కర్ను పదే పదే మీరు ఎందుకు కించపరుస్తున్నారు? ఇప్పటికైనా మీకు సోయి ఉండాలి. మిత్రులారా, భారతదేశ ప్రజలైనా సరే, తెలంగాణ ప్రజలైనా సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాననే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదలు ప్రతి ఒక్కరు కూడా, మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారంటే, ఆధిపత్య వర్గాలకు సమానంగా తూగుతున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగమే ఈ ఒక్క భగవద్గీత, ఖురాను, బైబిల్. అంతేగాని అట్లాంటి వ్యక్తిని ప్రపంచ దేశాలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పుకుంటాయి. మరి నువ్వు ఈ భారతదేశంలో పుట్టి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వాక్యాలు చేస్తే భారతదేశ ప్రజలు ఊరుకుంటారా? భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అమిత్ షా నిన్ను తరిమి కొడతారని కూడా మేము హెచ్చరిస్తున్నాం.